ఆ ముఖం తదేక్షగా చూడగానే సుమారు ఒక 50 ఏళ్ళు రోజుకు 3 షిఫ్ట్లు 2 షిఫ్ట్లు చేసి నిద్రలేని రాత్రులన్నీ గడిపి ఇలాగా చాలా విశ్రాంతిగా నిద్రపోతున్నట్టుగా ప్రశాంతంగా కనిపించింది ఆ ముఖం. ఎప్పుడో నాటకాల రోజుల నుంచి మేము మిత్రులం. అప్పుడు నేను నాటక రచయితను కూడా కాబట్టి నా నాటకాలన్నీ ఆయన ఆడాడు బ్యాంక్ కాంపిటీషన్స్లో. కొన్నిటికి నేను ఆయనకి డైరెక్షన్ చేశాను. ఆయన రవీంద్ర భారతిలో గ్రాండ్గా ఒక ఫంక్షన్ చేశారండి, రంగస్థల గురువులకి సన్మానం అని. అందులో నేను కూడా ఉండడం నా అదృష్టం. అక్కడి నుంచి తర్వాత రచయితగా నేను రాసిన హలో బ్రదరు, సీతారత్న గారు అబ్బాయి, ఇంకా కొన్ని కిష్కిందకాండ, చాలా సినిమాల్లో ఆయన మంచి వేషాలు పోషించాడు పాత్రలు. తర్వాత నటుడిగా మేము చాలా సినిమాలు చేసాం. ముఖ్యంగా ఎప్పటికీ నాకు అందరికీ గుర్తుకొచ్చే పాత్ర అమ్మ 1వ తారీఖులో నా తండ్రిగా నటించిన పాత్ర. అలాంటి పాత్రలో ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆయనకి జీవిస్తాడు తప్ప నటించాడు. ఎన్ని పాత్రలు 800, 900, 1000 వేషాలు వేస్తే అన్నీ దేనికది విశిష్టంగా విలక్షణంగా ఉంటాయి. విలక్షణ నటుడైన అందరినీ కూడా ఎంత చమత్కారం ఉందో. చిన్న పొల్ల విరుపు ఉంటుంది, ఆ పొల్ల అగ్గి పొల్ల లాంటిది, బగ్గుబంటి ఉంటుంది కూడా. చమత్కారం వల్ల అది చాలా ఎన్హాన్స్ అయ్యి రాణించేవి ఆయన మాటలని. నేను అందుకే చుట్టూ చేరేవారు అందరూ షూటింగ్స్లో ఆయన చుట్టూను. నన్ను మాత్రం ఎందుకో ఒక 1% ఎక్కువ స్పెషల్గా చూసేవాడు ఆయన. నేను నాటకరంగం రోజు నుంచి రచయితను కూడా అవడం బట్టి, సినిమాల్లో కూడా రచయితను కాబట్టి 2-3 చోట్ల నా గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. ఒక చోట సినిమా రంగంలో మధ్యతరగతి జీవితాలని కె బాలచంద్ర గారు ఎలా ఆవిష్కరిస్తారో, రంగస్థలంలో ఎల్బి శ్రీరామ్ దానికి ధీటుగా అంత బాగా రచించి ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు అని ఒక చోట అంటే, ఇంకో చోట మీరు సరస్వతి పుత్రులు, మంచి గురువుల దగ్గర శిక్షణ పొందారు, మంచి సినిమాలకి రచనలు, మంచి నాటకాలకి సినిమాలకి రచన చేశారు.